ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినము క్రిస్మస్ ఆరాధన దినముగా మనకు అనుగ్రహించబడింది. ప్రపంచమంతా కూడా జాతి, కులము, ప్రాంతి, జాతి లేకపోతే దేశము లేకుండా ప్రపంచమంతా జరుపుకునే ఏదైనా పండుగ ఉందంటే అది క్రిస్మస్సే కదా. సో ఈ క్రిస్మస్కి మరి ముస్లిం కంట్రీస్ అనేటువంటి టిబెట్ లాంటివి, తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా చేసుకుంటారు. అదే సందర్భంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో కొన్ని దేవుణ్ణి నమ్మనటువంటి ఎథిస్ట్ దేశాలు కూడా ఉన్నాయి. జర్మనీ, జపాన్, చైనా ఇలాంటి వాటిలో కూడా అక్కడ కూడా క్రిస్మస్ ఆరాధన అనేది జరుగుతుంది. అయితే ప్రపంచమంతా చేసుకుంటున్నటువంటి యొక్క క్రిస్మస్ ఆరాధనలో మరి సాధారణంగా హెబ్రోన్ విశ్వాసులు అంటే క్రిస్మస్ చేయరు అని అంటారు కదా. చాలామంది అలా అంటూ ఉంటారు. కానీ భక్సింగ్ గారు కూడా ఉద్దేశం ఏంటంటే మనం ఏం చేసినా సరే దాన్ని తెలిసి దాన్ని ఒక వాక్యానుసారంగా వాక్యానికి సపోర్ట్ చేస్తూ మనం చేయాలనేదే ఆయన ఉద్దేశం. అంతేగాని క్రిస్మస్ యేసు ప్రభు భూమి మీద జన్మించాడు మనం అందరం కూడా నమ్ముచున్నాం. కానీ ఏంటంటే అది కేవలము సంవత్సరానికి ఒక్కసారే ఆ పండుగ చేసుకోవడం అనేది కాదు. చాలామంది ఏమంటారంటే క్రిస్మస్ అనే దానికి అర్థం ఏంటంటే క్రైస్ట్ అంటే అభిషేకించబడినటువంటి వాడు, మాస్ అంటే ఆరాధించుట. అది ఒక లాటిన్ వర్డ్ అంటారు మాస్ అనేది కదా, దేవుణ్ణి ఆరాధించుట. మనముగా మరి హెబ్రోను విశ్వాసులుగా మనం ఏంటంటే యేసు ప్రభు మనల్ని ఎప్పుడైతే రక్షించాడో ఆటి నుంచి ప్రతిదినము కూడా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఇంకా చెప్పాలంటే ఆదివారం కూడా సమాజంగా కూడి మనం ప్రభువుని వ్యక్తిగతంగా మనం ఆరాధిస్తాం. అంతేగాని సంవత్సరానికి ఒక్కసారే ఆరాధన చేయమని కదా. ఒక దైవజనుడు ఏమంటాడంటే నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును హృదయంలో కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. వాడికి ఎవరైతే క్రీస్తును హృదయంలో కలిగి ఉన్నాడో వాడికి ప్రతిరోజు కూడా క్రిస్మస్సే. అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఏంటంటే యేసు ప్రభు కొరకు ఎవరైతే శ్రమలు పడడానికి ఇష్టపడతారో వాడి జీవితంలో ప్రతిరోజు గుడ్ ఫ్రైడే. అదేవిధంగా యేసు ప్రభు ఏ రీతిగా పునరుద్ధారణ అయితే వచ్చినాడో ఆ రీతిగా మనం కూడా జీవితాన్ని విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ప్రతిరోజు మనకి ఈస్టరే. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ క్రైస్తవుడికి ఎప్పుడు వస్తాయి? సంవత్సరానికి ఒకసారా? కాదు, ప్రతిరోజు ఈ మూడు మన జీవితంలో అనుభవపూర్వకంగా వెళ్ళాలి. సరే, ఏదైనప్పటికీ కూడా మనం ఏమి చేసినప్పటికీ కూడా మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది క్రైస్తవులమైన ఎవరైనప్పటికీ కూడా ఆచార సంబంధమైనటువంటి భక్తి అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఇందులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే తెలియక అవిశ్వాసం వల్ల చేసినటువంటి భక్తి కాలుచున్న నరకాగ్నిలో పడేస్తుందంట. తెలియక అవిశ్వాసం వల్ల చేసిన భక్తి అది ఏం చేస్తుందంట? కాలుచున్న నరకాగ్నిలో పడేస్తుంది. ఉదాహరణకి నేను ఒక దొంగనై ఉన్నాను, నేను దొంగనని తెలియకుండా ఎవరో నాతో సహవాసం చేశారనుకోండి, ఏదో కేసులో నేను పట్టుబడినప్పుడు నాతో పాటు ఉన్నవాళ్ళని కూడా పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత వాడు దొంగ అని నాకు తెలియలేదు అని అంటే ఊరుకుంటారా? ముందే తెలుసుకోవాలి. అలాగే మన జీవితంలో మనం ఏమి చేసినప్పటికీ, మనం ఆరాధన చేసినా, దేవుని వాక్యం చదివినా, ఏం చేసినప్పటికీ కూడా అది గుడ్ ఫ్రైడే చేయండి, ఈస్టర్ చేయండి, క్రిస్మస్ చేయండి, ఏది చేసినప్పటికీ కూడా మన జీవితంలో ఎందుకు చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాన్ని ముఖ్యంగా క్రిస్మస్ అంటే ప్రభువును ఆరాధించేటువంటి దినం. మనం ప్రతి వారం ఆరాధిస్తున్నట్లుగానే ఈ దినం కూడా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క లేఖనాలను కొన్ని మాటలు చదువుకుని దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి నూతనమైన విధానంలో ప్రభువును ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. రండి, లూకాసు సువార్త 2వ అధ్యాయము, లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇంకొక మాట, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్.
తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము అందరికి కలిసి చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పేజ్ సంఖ్య 190లో ఉంటుంది క్రొత్త నిబంధనలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము అందరికి కలిసి చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది, అట్టి వారిలో నేను ప్రధానుడును. చివరిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 9, 10, 11 కూడా 9 నుంచి 12 వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకును మా దేవునికి స్తోత్రమని మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన నమ్మకమైనటువంటి మా తండ్రి, కృపయు సమాధానం కలిగినటువంటి మా గొప్ప దేవ, ఉన్నవాడును అనువాడు అనేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, యుగములు తరములు గతించిపోయినప్పటికీ కూడా ఎన్నడూ ఎప్పుడూ కూడా మారని మార్పు చెందినటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామాన్న, ధన్యకరమైనటువంటి నామాన్న, రక్షణ కలిగించేటువంటి నామం పేరట వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ప్రభా ఈ భూమి మీద సజీవులుగా ఉండి సజీవుడైనటువంటి దేవుని యొక్క ముఖదర్శనం చేసుకున్నట్టు కొరకే మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి క్రీస్తు దినము కొట్టి నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గలతీ 4:4 ప్రకారము కాలం సంపూర్ణమైనప్పుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలో జన్మింపు చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము కూడా పాపంలో ఉండగా మమ్మల్ని ప్రేమించి పాపంలో నశించుకోవడం ఇష్టం లేక మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మా కొరకే ఈ లోకంలోనికి రక్షకుడిగా మీరు పంపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ రక్షకుడిని మా హృదయంలో అంగీకరించినట్లుగా మీరు మా అంతరంగంలో చేసినటువంటి నీ యొక్క తండ్రి గొప్ప ఆత్మీయమైనటువంటి కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎబెనెజర్ ప్రార్థనా మందిరంలో ప్రభా నీ రక్తం చేత విమోచించబడిన బిడ్డలుగా మా మనోనేత్రాలు వెలిగించినటువంటి వారముగా తండ్రి ప్రభా మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు ప్రభా నిన్ను పూజించుటకు నిన్ను ఘనపరచుటకు హెచ్చించుట కొరకే మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తీసుకొచ్చిన నీ ప్రజలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది సర్వ ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు ప్రభా పండుగలు ఎంతో ప్రభానైన సంబరాలంటే ఎంతగా వారు చేస్తూ ఉన్నారు. అయితే అనేకులు వారి జీవితాల్లో నిజమైనటువంటి అర్థాన్ని ఎరుక్కుండా ఉన్నారు ప్రభా. మా జీవితాల్లో క్రీస్తుని కలిగిన వారివే నిత్యము కూడా ప్రభా ఆయన్ని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవాలు మీరు మమ్మల్ని ఉంచినందుకే నీకు స్తోత్రాలు. మరొకసారి తండ్రి ప్రభానైనా ఉదయకాలం మీరు తీసుకొచ్చిన నీ ప్రజల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే నీ వాక్యం ద్వారా మరొకసారి ఈ భూమి మీదకి మీరు వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ ఉద్దేశమును మరొకసారి మాకు బయలుపరిచి నూతనమైన విధానాల్లో నీ ముఖదర్శనం చేసుకున్న వారమై నూతనమైన విధానాల్లో ప్రభా ఒక క్రొత్త పాట మా నోటు ఉంచి ప్రభా నిన్ను స్తుతిగీతములతో ఆరాధించినట్లుగా సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ ఎవరైతే ఇంకా ప్రభా మార్గంలో ఉన్నారో వారిని కూడా త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానీ కనబడినటువంటి చీకటి శక్తులన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఈ స్థలమును నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ నిత్య నిబంధన యొక్క సిలువ రక్త ప్రోక్షణని తెచ్చుకుంటుండగా మీరే తండ్రి ప్రభా నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకుని నీ ప్రజలకు అవసరమైనటువంటి వాక్యము నాకు అవసరమైనటువంటి వర్తమానమును నీ సింహాసనం విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నాలో ఏ మంచితనము లేదని నీ ప్రజల ఎదుటి నిలబట్టుకు నన్ను ఏమాత్రము నీ యోగ్యుని కాదని మీ సన్నిధిలో ఒప్పుకుంటుండగా మీరే నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోవాలి పక్షంగా నెరవేర్చవలసిందిగా కోరుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ కూడా చాలామందికి దాని యొక్క సరైనటువంటి అర్థము వివరణ తెలియకుండానే వాళ్ళు క్రిస్మస్ సంబరాలను వాళ్ళు జరుపుకుంటున్నారు. నేను 2007వ సంవత్సరంలో దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటి రోజు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను వెతుకుతూ వచ్చినప్పుడు ఆ క్యాంపులో సుమారుగా ఒక 5,000 మంది ఉంటారు. 5,000 మందిలో ఒక అతను చెప్పాడు పలానా చోట ఒక తెలుగు అతను ఉన్నాడని. చాలా సంతోషంగా ఆయన సాయంకాలం
6 గంటలకు డ్యూటీ నుంచి వస్తుంటే అంటే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నా. వచ్చేటప్పటికి అతను చూసి పలానా అతను తెలుగు అతను అన్నాడు. నమస్కారం అండి అని చెప్పి, బ్రదర్ మీ పేరు ఏంటి అని అడిగితే యేసు అని చెప్పి అన్నాడు. అయ్యో ఇంకా తెలుగు వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు మళ్ళీ విశ్వాసులు దొరికారని చెప్పేసి నాకు చాలా సంతోషం వేసింది. పొద్దున్నే సాయంత్రం వరకు చూశాను కానీ తెలుగు మాట్లాడే ఎవరో కూడా కనిపించలేదు. సరే సాయంకాలం ఆయన అన్నాడు, మీరు కూడా తెలుగు వాళ్ళే కదా, కొత్తగా వచ్చారు కంపెనీకి, ఈరోజు నేను భోజనం చేస్తాను, మీరు ఎక్కడ బయట తినొద్దు అన్నాడు. సరే అని చెప్పాను. సరే ఆయన వంట చేసాడు. వచ్చిన తర్వాత ఇలాంటి టేబుల్ ఒకటి ఉంది, టేబుల్ పైన ఒక చిన్న కబోర్డు కింద ఉంది, అందులో యేసుప్రభు ఫోటో పెట్టుకున్నాడు. వంట చేసేసిన తర్వాత స్నానం చేసి వచ్చి దేవుడికి ఒక 5 నిమిషాలు దండం పెట్టుకున్నాడు. ఓహో చాలా మంచి విశ్వాస కదా అనుకున్నా. అయితే అయిన తర్వాత కిందకు వచ్చి కింద ఒక కబోర్డు ఉంది, ఆ కబోర్డు ఓపెన్ చేసి ఓ బాటిల్ తీసాడు దాంట్లోంచి అనమాట. ఏం తీసాడు దాంట్లోంచి బాటిల్. అయ్యి బాబా ఎంత మంచి విశ్వాస అనుకున్నాను అనమాట. అంటే పైనేమో స్టార్ కట్టాడు, కిందేమో బార్ ఓపెన్ చేశాడు కదా. ఇది నాన్న క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు పేరుకు క్రీస్తుని కలిగి ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో నిజమైనటువంటి క్రీస్తు లోకంలో ఎందుకు పుట్టాడు అనేది వాళ్ళు తెలుసుకోకుండా ఉన్నారు. సో క్రీస్తును ఆరాధించడానికి బదులుగా చూడండి, లోకంలో క్రిస్మస్ని పేరు చెప్పి రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాలైనటువంటి పద్ధతులు అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రీస్తును ఆరాధించడం అనేది వాళ్ళ జీవితాల్లో లేదు కదా. ఎవరిని చూసినా క్రీస్తుని ఆరాధించేవాళ్ళు క్రిస్మస్ అంటే ఏదో అది ఒంటికి పండుగని ఏవో బట్టలు కొనుక్కుంటున్నారు, లేకపోతే ఇంటికి పండుగని శుభ్రంగా వైట్ పాలిష్ సున్నాలన్నీ వేసుకుంటున్నారు, ఇంకా బాగుంటే పంటికి పండుగ కదా, శుభ్రంగా కొత్త వంటలు పిండి వంటలు అవి చేసుకుంటున్నారు. ఇదే క్రిస్మస్ అని అనుకుంటున్నారు, అంతేగాని క్రీస్తును ఆరాధించట్లే. కారణం ఏంటంటే జీవితాల్లో అన్నీ ఉన్నాయి కానీ క్రిస్మస్ పోయి ఏమైపోయిందంటే క్రైస్ట్ వాజ్ మిస్సింగ్. అన్నీ ఉంటున్నాయి కానీ ఏం మిస్ అవుతుంది అక్కడ? క్రీస్తు లేకుండానే క్రిస్మస్ అనేది జరిగిపోతుంది. ఒకసారి భగత్ సింగ్ గారు రక్షణ పొందిన తర్వాత ఒక పెద్ద చర్చిలోకి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నాడంట. వెళ్తుంటే అక్కడ వాచ్మెన్ అన్నాడంట లోపలికి రావడానికి మెంబర్షిప్ కావాలన్నాడంట. ఎక్కడికి రావడానికి? దేవుని యొక్క మందిరంలోనికి రావడానికి. అప్పుడు ఆయనకి ఇదేంటి, ఆయన కొత్తగా దేవుడిని నమ్ముకున్నాడు కానీ తెలియదు కానీ డినామినేషన్లు ఇవన్నీ కూడా. అప్పుడు బయటకు వచ్చేసి పార్కులో కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ఉంది, నేను ప్రార్థన చేసుకోవడానికి లోపలికి వెళ్తుంటే నన్ను అక్కడ రానివ్వట్లేదు అని అంట. అప్పుడు దేవుని యొక్క ఆత్మ అతనితో మాట్లాడిందంట, ఒక పిచ్చోడా, ఒక 20 సంవత్సరాల నుంచి నేనే లోపలికి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను, నన్నే వాళ్ళు రానివ్వట్లా, ఇక నిన్నేమో రాణిస్తారు. అంటే క్రీస్తు లేకుండానే లోపలన్నీ కూడా ఏమైపోతున్నాయి? క్రిస్మస్లు జరుగుతున్నాయి, గుడ్ ఫ్రైడేలు జరుగుతున్నాయి, ఆరాధనలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, కానీ లోపల ఎవరు లేరు? క్రీస్తు లేరు. అందుకే ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాల గురించి ఏమంటే, నేను తలుపు నొద్ద నుండి, అంటే తలుపు నొద్ద తడుచున్నాడంటే యేసుప్రభు లోపల ఉన్నట్ట బయట ఉన్నట్ట? బయటే ఉన్నాడు కదా. చాలా సంఘాల్లో చాలా ఆరాధనలో ఎవరు ఉండట్లేదంటే యేసు ప్రభు కేంద్ర స్థానముగా లేదు, దేవుణ్ణి ఆరాధించట్లా. కొంచెం మనము దేవుడు ఎరిగినటువంటి ప్రజలముగా మన జీవితాల్లో ఏంటంటే క్రీస్తును కలిగి ఉండుట ప్రతిరోజు మనకి క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుటే నిజమైనటువంటి మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు. చాలామంది యేసు ప్రభు అనగానే ఏమంటారంటే ఆయన 2023 సంవత్సరాల క్రితమే పుట్టాడు కదండి, ఇంకా అంతకుముందు ఎన్నో వందల వేల సంవత్సరాలు ఉన్నాయి కదా అంటారు. సో మన దేవుడు మరి మానవుల చేత ఆరాధించబట్టు కొరకే ఈ భూలోకంలో జన్మించాడు. అందుకే మనం చదివినటువంటి రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 5వ వచనం ఒక మాట చదువుతూ వచ్చాం. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుడు కాదు. ఆయన ఆదిలోనే భూమి ఆకాశం సృష్టించబడుకుంటే ఉన్నాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట పదే పదే ఉపయోగించబడుతూ ఉంటుంది. చూడు, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనము, దేవుడు ఇక్కడ చూడండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. చాలు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు తన యొక్క స్వరూపం అంట్లా ఏమంటున్నాడే మన స్వరూపము అంటే దానికి అర్థం ఏంటంటే అదొక ప్లూరల్ ఉపయోగించబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు సృష్టి ఆరంభం నుంచి కూడా ఆయన ఉన్నవాడు. ఇంకా చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలోనే 22వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలని ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడున్నారు? 2000 సంవత్సరాల క్రితం కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఏదైనా తోటలోనే ఉన్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే
7వ వచనంలో, కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకుని. ఎవరు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ త్రిత్వమైనటువంటి దేవుడు, ఆది నుంచి ఆయన ఉన్నటువంటి దేవుడు. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మంచి మాట అంటాడు 8వ అధ్యాయంలో, దేవుని యొక్క ఉనికిని గురించి ఇక్కడ చెప్తూ, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు కాదు, కానీ ఆయన అంతకు ముందే ఉన్నటువంటి దేవుడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసును. అనాది కాలం మొదలుకుని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతియు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుండే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడున్నారంటే, ఇవన్నీ సృష్టించబడక మునిపే, ప్రవాహాలు, జలములు, యొక్క పర్వతాలు, భూమి, ఇవన్నీ సృష్టించబడక మునిపే ఆయన ఉన్నటువంటి దేవుడు. ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. కేవలము 2000 సంవత్సరాల నుంచిలో లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఆయన స్తుతింపబడేటువంటి వాడు కాదు, కానీ ఆయన నిరంతరము కూడా భూమికి పునాది వేయబడక ముందు నుంచి కూడా ఆయన స్తుతినందుతున్నటువంటి దేవుడు. ఇలాంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంకా ఆయన గురించి చాలా మాటలు రాయబడింది. పౌలు కొన్ని పత్రికల్లో రాస్తూ అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చూస్తే 6వ వచనం, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు అని అంటే, నీవు నేను అనుకున్నట్లుగా కేవలం 2000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవుడు కాదు, కానీ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టినాడు. ఈ భాగం తర్వాత చూద్దాం. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే, స్వయంగా ఆయన దేవుడై ఉన్నటువంటి వాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. 14వ వచనంలో ఉంటుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. మనం పూజిస్తున్నటువంటి, ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన నిన్న మొన్న పుట్టినటువంటి దేవుడు కాదు. ఆయన యుగములకు పూర్వము నుంచి ఆయన దేవుడుగానే ఆయన ఉంటున్నాడు. ఇంకా పౌలు ఈ యొక్క పత్రికలన్నింటిలో కూడా చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా 15వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క బలము, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క ఉనికి, ఇదంతా కూడా మన యొక్క బాహ్య సంబంధమైనటువంటి యొక్క బుద్ధి జ్ఞానములకు ఏమాత్రము కూడా అందనటువంటి గొప్ప దేవుడు. కానీ మనం ఏంటంటే, ఏదో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చిన్న పశువుల పాకలో పుడితే ఏదో చిన్న చేతగానేటువంటి దేవుడిగా మనం చాలామంది లోకంలో ఆ రీతిగా చూస్తూ ఉంటారు. కానీ ఆయన యొక్క శక్తి ఉనికి జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటాడంటే, 3వ ఆకాశానికి ఎక్కిపోయినటువంటి పౌలు ఆయన దర్శనం చూసి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన నిరంతరము కూడా మరి స్తోత్రారుడైనటువంటి కారణం ఏంటంటే, ఆయన అనాది కాలము నుండి ఆది నుండి ఆయన ఉన్నటువంటి వాడు. అంత మాత్రం కాక ఇదే కొలస్సీ 2:9 కూడా రాయబడింది. ఏముందంటే,
ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి నేను గ్రహించిన రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన ఎవరంట? పరిపూర్ణమైనటువంటి మానవుడు. అదే సమయంలో ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు కూడా. పరిపూర్ణమైనటువంటి దేవుడు, అదే సమయంలో ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఆయన భూలోకానికి వచ్చినాడు. ఇంకా పౌలు ఎంతో మరి ఆ యొక్క 3వ ఆకాశం ఎత్తిపోయినటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎన్నో విధాలుగా రాస్తూ ఉన్నాడు. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం కానీ చదివితే దేవుని గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునైనాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు ఎలాంటి వాడనంటే ఆయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. ఎవరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. అలాంటి గొప్ప దేవుడు దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. దేవుని స్వారూప్యం కలిగినటువంటి ఆయన దేవుడు, అనాది కాలము నుంచి ఉన్నటువంటి ఈ దేవుడు. ఇంకా పౌలు ఎంతగానో ఆయన వర్ణిస్తూ ఏమంటాడు? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం. తీతు రాసిన పత్రిక అనగా ఇంకేమంటున్నాడంటే, ఇంకా వర్ణించడానికి రాక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మహా దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతికించడం మనకి బోధించుతుంది. ఆయన ఎలాంటి దేవుడు అంటున్నాడంటే ఆయన మహాదేవుడు కదా. నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన యొక్క గుణగణాలు వర్ణించడానికి మన నోరు సరిపోతుందంటే మన నోరు సరిపోదు. భౌతిక సంబంధమైనటువంటి వాటితో మనం ఆలోచిస్తే ఆయన ఏమాత్రం కూడా ఆయన నిరంతరము కూడా స్తోత్రాలుడైనటువంటి దేవుడు. అనాది కాలము నుండి కూడా ఆయన స్తుతింపబడుతున్న దేవుడు. ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఇంకా యోహాన్ ఏమంటాడంటే, యోహాన్ రాసిన పత్రిక, మొదటి యోహాన్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. 20 వచనం ఒకటి చాలు. మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతమంది ఉన్నాము. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయనే నిజమైనటువంటి దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఈ రీతిగా దేవుని యొక్క వర్ణన ఆది కాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన యొక్క వర్ణన మహా అతీతమైనటువంటిది, మన యొక్క బుద్ధి జ్ఞానములకు అందలేనటువంటిది. ఇలాంటి గొప్ప దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ఈ యొక్క ఎవరు సమీపింపరానటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుణ్ణి మనము ఎంత చిన్నగా చూస్తున్నామంటే, యాక్చువల్గా ఆయన్ని ఏదో ఒక చిన్న బొమ్మలోనో ఒక ఉయ్యాల్లోనో పెట్టి మనం ఈయనే దేవుడని మనం అలాంటి స్థితికి మనం దిగజారిపోయాం. ఆయన సామాన్యమైనటువంటి దేవుడు కాదు. ఈ లోకంలో ఆకాశం పైన కానీ, ఆకాశం క్రింద కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుటే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన నిరంతరము కూడా ఆరాధించబడి, నిజాన్ని చూస్తే క్రిస్మస్ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి సంఘటనన్నీ కూడా చూస్తే క్రోడీకరించి కేవలం అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, కొత్త బట్టలు ఎవరు కుట్టించుకోలేదు, పిండి వంటలు వండుకోలేదు, ఇంట్లకు రంగులు కూడా వేయించుకోలేదు. కానీ ఆ రోజు జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. లూకా సువార్తలు చూస్తే మరి 1వ అధ్యాయంలో కానీ చూస్తే మొట్టమొదటిసారిగా మరియా ప్రభువును ఆరాధిస్తూ వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనంలో, అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించు.
ఇక నేను చదవబోయే ఇక లేఖన భాగాలన్నింటిలో కూడా మనం గమనించినట్లయితే వీళ్ళందరూ దేన్ని బట్టి ఆరాధించారు. పౌలు శ్రీమంతుడని, అద్వితీయ దేవుడని, సమీపింపరాని తేజస్సు కలిగిన వాడని ఆరాధిస్తూ వచ్చినాడు. సొలొమోను అయితే భూమి పునాదులు పుట్టమునికే నువ్వు ఉన్నటువంటి వాడు అని ఆరాధిస్తూ వచ్చినాడు. రకరకాలుగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. కానీ యోహాను అయితే ఏమన్నాడంటే నీవే నిజమైనటువంటి దేవుడని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చినారు. కానీ ఇక్కడ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద పుట్టినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఆరాధించిన ఒకే ఒక మాట ఏంటంటే ఆయన రక్షకుడు అని చెప్పి ఆయన్ని ఆరాధన. అందుకే మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చదువుతూ వచ్చినాం. ఏంటన్నమాట? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చినాడు. ఈ సత్యాన్ని ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పుడు అందరూ కూడా యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని బట్టి ఏమైనా ఆరాధిస్తూ వచ్చినారంటే ఆయన రక్షకుడని మరియమ్మ ఆయన మొట్టమొదటిసారిగా ఆరాధిస్తూ వచ్చింది. దాని తర్వాత ముందుకెళ్తే ఇంకా జకరియా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. 64వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయము 64వ వచనంలో వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతను దేవుణ్ణి స్తుతించుచు 67వ వచనం కానించి మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచనము కలుగజేసును, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారు అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసును. 70 చివరి వచనంలో ఉంటుంది, 76వ వచనం పైన ఉంటుంది చూడండి. పరిశుద్ధముగా ఆయన మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. తర్వాత 79వ వచనం మధ్య బాగుంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు. చూడండి, మరియా రక్షకుడిని ఆరాధిస్తూ వచ్చింది. జకరియా కూడా ఏమేమి ఆరాధిస్తున్నాడంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ శృంగాన్ని బట్టి శత్రువుల చేతిలో నుండి ద్వేషించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసినని, అంత మాత్రమే కాక తన ప్రజలకు రక్షణ జ్ఞానమును దేవుడు దయచేస్తూ వచ్చినాడని జకరియా ఏమైనా ఆరాధిస్తున్నాడు. యోహాను తండ్రి అనేటువంటి జకరియా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో మరి యొక్క గొర్రెల కాపర్లు కూడా దేవదూతలు కూడా ఆయన ఆరాధించినట్లుగా చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం కానీ చదివితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచు. కీర్తించుట, గణపరచుట, స్తుతించుట, స్తోత్రము చేయుట ఇవన్నీ కూడా ఆరాధనకు సాదృశ్యంగా ఉంచబడింది. మరియా దేవుణ్ణి గణపరుస్తూ వచ్చింది, అనగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. జకరియా తను అనుగ్రహించినటువంటి ఆ రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు. ఇక్కడ దేవదూతలు ఎప్పుడైతే ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఆ వచనాన్ని విన్నారో వాళ్ళందరూ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచును. సో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మ ఈ లోక సంబంధమైంది కాదు, ఆయన జన్మ పరలోక సంబంధమైనటువంటి. ఒక ఇంట్లోనో ఏదన్నా ఎవరైనా పుడితే ఆ ఇంటి వాళ్ళు మాత్రమే సంతోషిస్తారు, లేదా ఆ కులంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇంకా సంతోషిస్తే ఆ ఊర్లో ఉన్నవాళ్ళు మాత్రమే సంతోషం. కానీ యేసు ప్రభు పుడితే ఎవరు సంతోషించినారు? ఇక్కడ పరలోకం నుంచి దూతలు దిగొచ్చు. అంటే ఆయన జన్మ ఎలాంటిదంటే ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, ఆయన జన్మ పరలోక సంబంధమైనటువంటి జన్మని దేవదూతలు ఆయన్ని స్తుతించి కొనియాడుతూ వచ్చినారు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇదే గొర్రెల కాపర్లు కూడా దేవుని ఆరాధించినట్లుగా చూస్తాం. 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటి ఏం విన్నారు? తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. ఏ విన్నారంటే దేవదూతల చేత ప్రకటించబడినటువంటి ఆ మాట, నేడు రక్షకుడు మీ కొరకు
పుట్టి ఉన్నాడని దేవదూతల చేత ప్రకటించబడిన ఆ యొక్క రక్షణ వార్తను వాళ్ళు విని ఏం చేస్తూ వచ్చినారంటే తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని, అంత మాత్రమే కాక తాము చూచినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువుని కనులారా చూసి వాటిని గురించి ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. గొర్రెల కాపుర్లు కూడా ఏం చేశారు? వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా దేవుణ్ణి ఏం చేశారంట? ఆరాధిస్తూ వచ్చినారు. పేదవాళ్ళు ఏమొచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళందరూ చేసినటువంటి పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. వాళ్ళు ఏమీ కొత్త బట్టలు గుట్టించుకోలేదు, పిండి వంటలు వండుకోలేదు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. కానీ వాళ్ళు చేసింది ఒకటే పని, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఇక్కడ కూడా చూస్తే ఇంకా ముందుకు వెళ్తే సుమియోను అనేటువంటి భక్తుడు కూడా, ఇక్కడ ఆయన పేరు కూడా రాయబడింది 25వ వచనంలో, లూకా సువార్త 2, యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుషుడుండును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునైండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండును. ఓకే, దేవాలయానికి వచ్చి అంతటా ధర్మశాస్త్రం పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు వచ్చాను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితినని సుమియోను హృదయమారా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు కదా ఇవి. యాక్చువల్గా మన జీవితాల్లో, మన సహవాసాల్లో దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఏంటంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించుట ఎంత గొప్ప ఆధిక్యత. దేవుడు ఏమైనాడో మనం తెలుసుకుని ఆరాధించుట అనేది ఎంత భాగ్యం ఇది. యాక్చువల్గా ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది. దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మన రక్షకుడిని, ఒకప్పుడు మన జీవితాల్లో యేసుప్రభు అంటే, నా జీవితంలో యేసుప్రభు అంటే ఓ మాలోల దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని ఎంతో కళ్ళు మూతపడిపోయి దేవుని గురించి ఎరగలేకపోయినాం. కానీ దేవుడు ఏం చేసినాడంటే తన యొక్క సిలువ యొక్క సువార్త ద్వారా నా మనోనేత్రాలు తిరగబడి ఇప్పుడు ఆయన ఎవరో అనేది మనం చూడగలుగుతున్నాం. సుమియోను చూడగలిగినాడు. ఆయనలో ఒక రక్షకుడిగా ఆయన చూడగలుగుతూ వచ్చినాడు. అంత మాదిరిగా మనందరికీ తెలిసినట్లుగా ఈ యొక్క మరి అన్న అనేటువంటి ప్రవక్త కూడా ఇక్కడ చూడండి 38వ వచనంలో అన్న అనేటువంటి ఒక ప్రవక్త గురించి 30 ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపించుతున్న వారందరితో ఆయన గురించి మాట్లాడి, ఈమె కూడా దేవుణ్ణి కొనియాడుతూ వచ్చింది. అన్న కూడా, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సంఘటనలన్నింటిలో కూడా ఈ వ్యక్తులందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి ఘనపరిచినారు, దేవుణ్ణి కొనియాడినారు, దేవుణ్ణి మహిమపరిచినారు, దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినారు. అది నిజమైనటువంటి క్రిస్మస్ కదా. దాని తర్వాత అపోస్తులు కానీ 12 మంది శిష్యులు కానీ ఎవరు కూడా మరి క్రిస్మస్ జరిగించినట్లుగా ఎక్కడ కూడా రాయాలి. అలా అని చెప్పి క్రిస్మస్ చేయడం తప్పనన్ను, చేయకపోవడం కూడా తప్పని చేయడం చేయకపోవడంలో లేదు. కానీ దాని యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ఏదైతే లూకా సువార్త, లూకా, మత్తయి వీళ్ళిద్దరు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారికి జననం గురించి చాలా వివరంగా రాస్తూ వచ్చినారు. మార్కు, యోహాను వీళ్ళంతా కూడా పూర్తిగా రాయలే. కానీ ఈ లూకా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారికి జననం గురించి రాస్తూ వచ్చినాడు. అందువలన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారని మనము నమ్ముచున్నాం. ఆయన మన హృదయంలో జన్మించాడని నమ్ముచున్నాం కనుక మనం నిశ్చయంగా ఆ దినాన్న యేసు ప్రభు ఈ భూమి మీద ఒక రక్షకుడిగా జన్మించడం చూసి గొర్రెల కాపురే కావచ్చు, లేకపోతే సుమయోనే కావచ్చు, అన్నా ప్రవక్తే కావచ్చు, మరియే కావచ్చు, జకరియా కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవదూతల సహితము ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు, దేవుణ్ణి కొనియాడుతూ వచ్చినారు. చివరిగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో అక్కడ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు కూడా దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బాలమును కానుకలుగా ఆయనకి సమర్పించి. ఈ జ్ఞానులు, ఈ ఖగోళ శాస్త్ర జ్ఞానులు సుమారుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ నక్షత్రం ద్వారా ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకోవడానికి సుమారుగా 1 సంవత్సరం కంటే ఎక్కువ ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారంట కదా. 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళు
ప్రయాణం చేసి ఆ నక్షత్రం యొక్క చూపించిన మార్గాన్ని చూసుకుంటూ వాళ్ళు వచ్చారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని కనుగొన్నటువంటి వాళ్ళు వీళ్ళు నీలాంటి నాలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వీళ్ళెవరు? జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులను ఎరిగినటువంటి గొప్ప జ్ఞానులు. వీళ్ళు వచ్చి చూసి ఏం చేసినారంటే చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూశారు. చూడడానికి ఇద్దరిని చూశారు, మరియమ్మను చూశారు, యేసు ప్రభును కూడా చూశారు. కానీ అక్కడ ఎవరిని పూజించారని రాయింది అక్కడ. వారు ఆ నక్షత్రం ఇంట్లోనికి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు. ఎవరిని పూజించారు? ఆ పసిపిల్లవాడైనటువంటి ఆ తొట్టులో వేయబడినటువంటి యేసు ప్రభువును పూజించారు, ఆయన్ని ఆరాధించారు తప్ప మరియమ్మను వాళ్ళు ఆరాధించలేదు. సో ఏమిచ్చి ఆరాధించినారంటే వాళ్ళు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. సో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ జన్మమును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితం ముందుగానే ఆయన ప్రవచించబడుతూ వచ్చినాడు. సుమారుగా 700 సంవత్సరాల క్రితము యెషయా అనేటువంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి కన్యక గర్భవతి యందు జన్మిస్తాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారని యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో ఆయన ప్రవచిస్తూ వచ్చినాడు. అదే సమకాలికుడైనటువంటి మీకా కూడా ఆయన ఎక్కడ పుడతాడో చెప్తూ మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏంటంటే ఆయన యూదా బెత్లెహేములో జన్మిస్తాడని చెప్తూ వచ్చినాడు. కన్యక గర్భవతి జన్మిస్తాడని రాయబడింది. ఆయన ఎక్కడ పుడతాడో అది కూడా చెప్పబడుతుంది. అంటే ఆయన యొక్క జన్మ ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞానులు సైతం ఆశ్చర్యపరచడానికి కారణం ఏంటంటే ఆయన జన్మ ప్రవచనాత్మకమైనటువంటి జన్మ. 700 సంవత్సరాల క్రితమే అంది. నిజంగా చెప్పాలంటే 700 సంవత్సరాల క్రితం కూడా కాదు, సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము గురించి రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గురించి ఆ దినాన్నే ప్రస్తావించబడుతూ వచ్చింది. చూడండి, ఆదికాండము 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు. అది అనే మాటకి కింద పుట్టినట్లు ఏముందంటే ఆయన. అది అనే మాటకి ఏముంది? ఆయన. సో ఎవరు ఆయన అంటే ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే సత్యవంతుడైనటువంటి దేవుడు. ఎవరు ఆయన అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే సుమారుగా 4000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద జన్మిస్తాడని, మనుషులను రక్షించడం కొరకే రక్షకుడిగా జన్మిస్తాడని, శత్రువు యొక్క చేతిలో నుండి ఆ యొక్క భయంకరమైనటువంటి చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి ఆయన విడిపిస్తాడని 4000 సంవత్సరాల క్రితమే ఆయన గురించి ప్రవచింపబడుతూ వచ్చింది. జ్ఞానులు అంత తెలివి తక్కువ వారు కాదు, కానీ ఆ ప్రవచనాలన్నీ కూడా వాళ్ళు చదివి దాన్ని గ్రహించి ఆ నక్షత్రం ద్వారా వారు నడిపించి యేసు ప్రభువును కనుగొన్నారు. కనుగొని ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్నటువంటి సంవత్సర కాలము విలువైనటువంటి వాళ్ళ సమయాన్ని దేవుడికి కానుకగా సమర్పించినారు. వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని కనుగొనట్లో వాళ్ళు ఉపయోగిస్తూ వచ్చినారు. వాళ్ళకున్న తలాంతులు దేవుని కొరకే ఉపయోగిస్తున్నారు. అంత మాత్రమే కాక భౌతికంగా వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆయన ఏమై ఉన్నాడో, ఏమి చేయబోతున్నాడో అవన్నీ ఎరిగినటువంటి వాళ్ళే ఏం చేస్తున్నారంటే ఆయనకు వాళ్ళ యొక్క పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించి. సాధారణంగా ఈ 3 విషయాలు ఏం జ్ఞాపకం చేస్తుండంటే బంగారం అనేది ఒక దైవత్వానికి సూచనగా ఉన్నది. ఆయన యొక్క బంగారం అనేది ఒక దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం. కొలస్సీ 2:9 చూస్తూ వచ్చిన దేవుని యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో నివసించును. సో వాళ్ళు ఏం చూస్తూ వచ్చినారంటే యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వాన్ని చూస్తూ వచ్చినారు కనుక దానికి కానుకగా వాళ్ళు ఏం సమర్పించారు? బంగారాన్ని వాళ్ళు సమర్పిస్తూ వచ్చినారు. అంత మాత్రం కాక సాంబ్రాణి అనేది ఏంటంటే యాజక ధర్మం గురించి, లేదా దాన్ని సువాసన కలిగించేదిగా ఉంటుంది. దాన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఏంటంటే క్రీస్తు మన కొరకే పరిమళ వాసనగా ఉండుట కొరకే తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా ఆయన ఒక ప్రధాన యాజకుడిగా ఉంటూ మనల్ని విమోచించడం కొరకే అప్పగించుకున్న దాన్ని సాంబ్రాణి అది గుర్తుగా ఉంది. మూడోది బోళము అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల గురించి, లేదా ఆయన యొక్క మరణమును గురించి జ్ఞాపకం చేస్తుంది. వీటన్నిటినీ కూడా ముందుగా ఎరిగినటువంటి వారే జ్ఞానులు ఏం చేస్తున్నారంటే బంగారము సాంబ్రాణి బోళమును సమర్పిస్తూ వచ్చినారు. ఎవరిని వీళ్ళు ఎరుగుతూ వచ్చినారు, ఎవరిని ఆరాధిస్తూ వచ్చినారంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఆరాధించడానికి వచ్చారు, శిశువును ఆయనను ఆరాధించుట కొరకే వచ్చినారు. బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరూ కూడా, మరియమ్మే కావచ్చు, మరియమ్మ కూడా యేసు ప్రభువును ఆరాధిస్తూ వచ్చింది. జకరియా కూడా యేసు ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాడు. గొర్రెల కాపర్లు యేసు ప్రభువును దేవదూతలు యేసు ప్రభువును ఆరాధిస్తూ, సుమియోను దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. అన్నా ప్రవక్త దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. ఇంతమంది ఆరాధించింది కాబట్టి అది నిజమైనటువంటి
క్రిస్మస్. అలాంటి వాళ్ళతో కలిసి నీవు నేను కూడా ఒకప్పుడు ఏంటంటే లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఎరగక మన యొక్క మనోనేత్రాలు మూయబడుతూ వచ్చినాం. మనం కూడా దేన్ని ఆరాధిస్తూ వచ్చినామంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మనం దేవుని యొక్క మహిమకు చెల్లించకుండా మనం ఏం చేస్తూ వచ్చినామంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి చదివితే, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. మరలా ఇదే మాట చెప్తూ ఉన్నాడు, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై. అయితే మనం ఏం చేస్తూ వచ్చినట్టు ఒకప్పుడు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని మనం పూజిస్తూ వచ్చినాం. అలాంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన. మనం అందరం అనుకోవచ్చు, సార్ రక్షించడం కొరకే అక్కడి నుంచి ఒక మాట చెప్తే అందరూ రక్షణ పొందాలని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, ఆయనే ఇక్కడికి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఆయనే ఆ యొక్క హీనమైనటువంటి పశువుల తొట్టులో పరుండేంత హీనమైనటువంటి జన్మ ఎందుకు తీసుకురావాల్సిందంటే, దేవుడు ఏంటంటే ఈ యొక్క దీన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి, ఆ పాప స్థితిలో ఉన్నటువంటి మానవుని రక్షించడం కొరకే ఆయనే పరలోకం నుండి లోకానికి ఆయన దిగవచ్చు. నీచ పాపిని మొదలుకొని ఎంత ఘోర పాపి అయినా సరే రక్షించడం కొరకే యేసు ప్రభు స్వయంగా ఈ లోకానికి ఆయన దిగవచ్చు. ఒక చిన్న కథ విన్నాను నేను. ఒక రాజుగారు మంత్రి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఆయన చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి ఆయనకి చెప్తూ వచ్చాడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఒకే ఒక ప్రశ్న ఆయనకి, రాజుగారికి, యేసు ప్రభు ప్రేమ గల దేవుడు అన్నీ నమ్ముతాను, కానీ ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం ఆయన ఒక మాట చెప్తే సరిపోతుంది కదా అన్నాడు. చాలాసార్లు ఈ మంత్రి ఆయనకి చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ ఆ విషయమే రాజు మాత్రం నమ్మాలి. ఒకరోజు రాజుగారి యొక్క కుమారుడు ఒక సరస్సులో ఆ పడవ మీద తిప్పుతూ ఉన్నాడు. రాజుగారు కూర్చున్నారు. సైనికులు, భటులు, యుద్ధవీరులు అందరూ కూడా దాని చుట్టూ ఉన్నారు. ఉంటే ఈ మంత్రి ఏం చేశాడంటే సడన్గా రాజుగారి కుమారుడిని నీటిలో తోయిస్తాడు. ఎక్కడ తోయిస్తాడు? నీటిలో తోయిస్తాడు. ఎప్పుడైతే రాజు చూశాడో ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా వెంటనే రాజు ఆ నీటిలోకి దూకేసి రక్షించాడనమాట. రక్షించిన తర్వాత అప్పుడు మంత్రిని పట్టుకుని ఎందుకు నువ్వు ఇలా చేసావని అడిగితే అప్పుడు చెప్పాడనమాట, నీ కొడుకు నీటిలో మునిగిపోయాడు, రక్షించడానికి చుట్టుపక్కల సైనికులు ఉన్నారు, యుద్ధవీరులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ వాళ్ళందరికీ నువ్వు చెప్పకుండా నువ్వే ఎందుకు దూకి రక్షించావు అడిగాడు. ఆ రాజు అనంటే వాళ్ళు దూకేంత వరకు నా కొడుకు బ్రతికొండడు, నా కొడుకుని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను రక్షించుకోవాలనే ఉద్దేశంతో నేనే దూకేశాను. సో అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారి యొక్క ప్రేమ కూడా అదే. తను కూడా ఎవ్వరూ నశించడం ఆయనకు ఇష్టం లేదు కనుక, మానవులను ఆయన ప్రేమించినాడు కనుక ఆ లోకం నుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. పాపములను బట్టి, అపరాధములను బట్టి చచ్చిపోయినటువంటి మనము, నిత్యమైనటువంటి నరకానికి పాత్రులైనటువంటి మనల్ని రక్షించడం కొరకే ఈ లోకంలో యేసు ప్రభు జన్మించిన ఉద్దేశం ఏంటంటే ఆయన రక్షకుడుగా జన్మించినాడు. ఒకవేళ లోకంలో మనకి జ్ఞానం అవసరం ఏంటి? దేవుడు ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన లోకంలో జన్మించేవాడు, కానీ ఆయన ఈ లోకంలో జ్ఞానం గల వ్యక్తిగా ఆయన జన్మించాలి. లోకం యొక్క అవసరం ఏంటంటే మనిషికి జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి ఏది అవసరమో? రక్షకుడు లేడు. అందువల్ల యేసు ప్రభు వారు 2023 సంవత్సరాల క్రితం మనల్ని ప్రేమించి ఆయన మనిషికి రక్షణ ఇవ్వట కొరకై ఈ లోకంలో ఆయన జన్మించారు. అందుకే నేడు దావీదు పట్టణం మందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు కదా. ఆయన ఒక జ్ఞాని పుట్టి ఉన్నాడని చెప్పలా, ఏమని పుట్టి చెప్పాడు? రక్షకుడు మీ కొరకే. మానవుడికి అవసరమైనది ఏంటంటే రక్షణ అనేది అవసరం. ఆ రక్షకుడు చూసి ఆ దినాన్ని అందరూ కూడా ఆరాధిస్తూ వచ్చినారు. ఈ దినాన్ని కూడా మనం ఆరాధించడానికి కారణం ఏమిటంటే ఆ రక్షణను బట్టి మనం చివరిగా మాట చదువుకుని ప్రభుని ఆరాధిద్దాం. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పరలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమని ఆరాధన చేస్తున్నారంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతూ వచ్చినాం మనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడేవాడి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును
మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడిండిరి. వారు సింహాసనం మీదట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకును మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే యుగ యుగములకు ఆయన స్తోత్రారుడైనటువంటి దేవుడు. గొర్రెల కాపురుల చేత ఆరాధించబడినటువంటి దేవుడు, జ్ఞానుల చేత ఆరాధించబడినటువంటి దేవుడు, హన్నా చేత, సుమియోను చేత, జకరియా చేత, మరియా చేత ఆరాధించబడినటువంటి దేవుడు. ఇది నిన్ను ఒక ఆరాధకుడిగా చేయాలి, నీవు కూడా దేవుడిని ఆరాధించాలని ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన ఈ లోకానికి రావటమే కాకుండా నీ హృదయంలో నా హృదయంలో ఆయన జన్మిస్తూ. ఇలాంటి గొప్ప రక్షకుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఇలాంటి రక్షకుడిని మనం ఆరాధించి 2 మాటలతో ప్రభువా ఈ లోకంలో ఒకప్పుడు నేను సృష్టాన్ని పూజిస్తూ విగ్రహారాధికుడై లోకంలో నశించిపోతూ దేవుని యొక్క స్వారూప్యాన్ని ఎరక్క, ఆయన నిజత్వాన్ని, ఆయన అనాది కాలం యొక్క సృష్టిని నేను ఎరగక లోకంలో పాపిగా జీవిస్తున్నట్టు అటువంటి నన్ను రక్షించుడు కొరకే నీవు దేవదూతలను పంపించలేదు, లేకపోతే ఇంకో సైన్యాన్ని ఎవరినో పంపించలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించినాడు కనుక తానే భూలోకానికి దిగి వచ్చిన అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలో జన్మించినాడో అదే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను రక్షించడం కొరకే నీవు పొందవలసినటువంటి ఆ యొక్క పాపపు శిక్షను కల్వరి శిలువలో ఆయన భరిస్తూ. లోకంలో ఏం చెప్తున్నారంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించాలి, మంచివారిని రక్షించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనం అందరం కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి అలాంటి మనం శిక్షకు పాత్రను దేవుడు ప్రేమించినాడు కాబట్టి మనం పొందవలసిన శిక్ష ఆయన కల్వరి శిలువలో ఆయన భరించి నీకు నాకు ఏమనుగ్రహించినంటే గొప్ప రక్షణ దేవుడు తెచ్చి. అందుకే హెబ్రీయుల గ్రంథకర్త ఏమంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లయం. సో మనం ఈ దినాన్ని ప్రభుని ఆరాధించడానికి కారణం ఏంటంటే ఆయన మన జీవితంలో మనకు రక్షకుడిగా వచ్చినాడు. ఈ కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని దేవుడిని ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను కాదు.